అసలు అంతమందిని నడిపిస్తూ ఉన్నటువంటిది ఆ యొక్క టెక్నాలజీ లేని కాలంలో లక్షల మందిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. తండ్రి ముఖాముఖిగా మాట్లాడుచు దర్శనమిచ్చి అద్భుత కార్యములని, ఆశ్చర్య కార్యములు, మనిషి ఊహకు మించినటువంటి మానవ జాతి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి కార్యములు జరిగించుకుంటూ ఆ వారినందరినీ ఒక దేశముగా, ఒక మందగా ఒక చిన్న గుంపులాగా లక్షల మందిని ఒక దేశమును తీసుకొని వెళ్ళి ఇంకొక దేశంలోనికి వారిని అలాగా చేర్చడానికి బయలుదేరినటువంటి ఆ ప్రయాణంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆయన తండ్రి దగ్గర మోషే గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన 40 దినములు రాత్రింబగళ్ళు అక్కడ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఎక్కడ వెళ్ళాడు మోషే గారు ఎక్కడ వెళ్ళాడు? మమ్మల్ని విడిచిపెట్టాడు. అసలు ఏదో ప్రార్థన అంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు, అసలు 40 days అవుతుంది కదా, 35 days 35 రోజులు. ఎవడైనా 35 రోజులు ప్రార్థన ఉంటాడా? 35 రోజులు ప్రార్థన. అసలు ఇదెక్కడి ప్రార్థన? ఎక్కడెళ్ళాడు? ఏమయ్యాడు ఈ మోషే? నాన్న మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తారా? మేము వెళ్ళమంటావా? మీరు నడిపిస్తారా? లేకుంటే ఐగుప్తు దేశంకు మేము తిరిగి వెళ్ళమంటావా? ఇంకా లేదంటే కనుక నిన్ను తన్నైనా మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. లేదంటే కనుక కనాను దేశంకే వెళుదాం. మనిషి ఉన్నాడో చచ్చాడో బతికాడో మాకు తెలియదు. ఒక దూడను ఏర్పాటు చేసి అదే దేవునిగా ఆరాధించుకుంటూ అలాగే వెళ్ళిపోదాం. వారిని ఆ యొక్క సర్వ సమాజము అహరోను దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నారు. ఆ తండ్రి యొక్క కోపం రగులుకుంది. మోషే కిందికి దిగి వెళ్ళిపో. ఆ ప్రజలు చూసారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడగా ఆరిన నేల మీద నడిచినట్టుగా, ఒక సూపర్ హైవే మీద నడుచుకుంటూ వెళ్ళినట్టుగా వారిని నడుచుకుంటూ యువతలకి తీసుకొని వచ్చాను. అదే మార్గంలో శత్రు సమూహము నడుచుకుంటూ వస్తూ ఉండగా వారిని ముంచివేసి సంహరించేశాను. అంత అద్భుత కార్యము చూసి కూడా ఈ ప్రజలు ఇంకా నమ్మడం లేదు. 10 అద్భుత కార్యములు చేశాను కదా, 10 అద్భుత కార్యములు దేశంలో ఐగుప్తులు చేశాను కదా. వారందరికీ చీకటి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కరికి వెలుగు ఉంటుంది. వారి ఇంట్లో అన్ని ఈగలు, వారి ఇంట్లో కప్పలు, వారి ఇంట్లో అవి రక్తము, వారి ఇంట్లో సంహరించబడ్డం, ఈ ఇంట్లో అవి ఏవి జరగడం. ఇంత అద్భుతాలు చూసి కూడా ఇంకా నమ్మడం లేదు, ఇంకా విశ్వసించడం లేదు. చూసావా, ఇక నేను విసిగిపోయాను. వీరిని సంహరించేసి వీరి పాపములను బట్టి రావాల్సిన శిక్షగా వీరు చావడానికి అర్హులు. ఈ టైంలో, ఈ క్షణంలో వీరు చావడానికి అర్హులు. అందుకొరకు వాళ్ళను చంపేస్తాను. నీ యొక్క సంతానంలో నుంచి మళ్ళీ ఒక కొత్త జనరేషన్, కొత్త తరమును నేను లేవనెత్తుతాను. ఏమంటావు మోషే? మోషే అంటూ ఉన్నాడు, అయ్యా వద్దు నాయన, అలాంటి పని చేస్తున్నాను, అలాంటి వద్దు. నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. రేపు ప్రజలందరూ నీ సంతానమైనట్టుగా చేస్తాను. వద్దు నాయన. గమనించండి, ఆ పరమ తండ్రే విసిగిపోయినటువంటి ప్రజలు కళ్ళ ఎదుట ఉండగా మోషే యొక్క సాత్వికము, మోషే యొక్క సహనము చూడండి. వారిని సంహరించకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! సంహరించకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఆ ప్రజలు ఏమంటున్నారు? మోషే ఎక్కడికి పోయాను? ఇంకా అవసరమైతే రాళ్లతో కొట్టి చంపడానికి ఆ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటున్నారు. రాళ్లతో కొట్టి వారి యొక్క నాయకుడిని చంపడానికి సిద్ధమైనటువంటి వారి గురించి మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. చంపబడ్డానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆయన సహనమును కోల్పోయి, అరే మీరు నన్నే ఇంత మాట అంటారా, నన్నే చంపడానికి మీరు ప్లాన్ చేస్తారా, మీరు ఎప్పటికైనా డేంజరే, మిమ్మల్ని లేపేయమని ఆర్డర్ వచ్చింది, లేపేయమని ఒక్క మాట చెప్పేస్తాను. ఆ మాట ఆ తండ్రితో చెప్పడం లేదు. హల్లెలూయా! ఆయన చెప్పడం లేదు. ఆయన సహనముతో లక్షల మందిని కనాను దేశమునకు నడిపించాడు. సహనము. సకల జనులు ఈరోజు మోషే గురించి చెప్పుకుంటున్నారు. ఆయన లక్షల మందిని సహించాడు అంటే ఎంత ప్రార్థన, ఎంత అభిషేకం, ఎంత గొప్ప కృపను పొందుకున్నాడో ఒకసారి ఆలోచించండి.